ఇవాళ నిరుద్యోగులను వంచి ఏదైతే నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 1.5 సంవత్సరమైనా కూడా ఒక నిరుద్యోగి కూడా ఒక్క రూపాయి కూడా వాళ్ళ అకౌంట్లోకి వేసిన సందర్భాన పోవడం లేదు. అదేవిధంగా విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నా కూడా వీళ్ళు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విద్యార్థుల తరపున బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు. మళ్ళీ పూర్తిగా 1.5 సంవత్సరం నుంచి ఎవరైతే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఉన్నారో పూర్తిగా విద్యా వ్యవస్థను నాశనం చేశారు. అదేవిధంగా ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలో తల్లిదండ్రుల ఆవేదన దేవుడెరుగు. ఎందుకంటే ఒక్క రూపాయి చెల్లిస్తే తప్పితే విద్యార్థులు లోపలికి అలౌ చేసే పర్మిషన్ లేదు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? ఎటువంటి నిబంధన లేకపోయినా విద్యార్థులు కాలేజీలోకి అలౌ చేయాలని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ పేపర్ కటింగ్ ఇస్తే ఇంతవరకు కూడా కలెక్టర్ మాటని కాలేజీ యాజమాన్యాలు తుంగలో తొక్కిన పరిస్థితి మన జిల్లాలో నెలకొనింది. అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్యార్థుల హత్యలు, ఆత్మహత్యలు కరువైనా కూడా ఇంతవరకు అధికారి కూడా అక్కడికి పోలేదు. ముఖ్య కారణం టీడీపీకి సంబంధించిన వాళ్ళ కళాశాలలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ మంత్రులకు సంబంధించి కళాశాలలు ఉన్నాయో వాళ్ళవే జరుగుతున్నాయి తప్ప ఏదే గానీ ఇటువంటి చర్యలు తీసుకోలేదు. మరీ ముఖ్యంగా మీరు గమనించినట్లయితే విద్యా వ్యవస్థను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద విద్యార్థి విద్యను అభ్యసించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేస్తే ఈరోజు నారా లోకేష్ గారు దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి పూర్తిగా కుళ్ళిపోయే విధంగా ఈరోజు విద్యా వ్యవస్థను తీసుకురావడం జరిగింది. వైఎస్ఆర్ విద్యార్థి విభాగ నారా లోకేష్ గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ సంవత్సరం లోపల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మీరు విడుదల చేయకపోతే మీ ఇంటిని ముట్టడిస్తాం, సీఎం ఆఫీసును కూడా ముట్టడి